చాలా థ్యాంక్ యూ అమ్మా శివపార్వతమ్మ గారు, చాలా థ్యాంక్ యూ, చాలా మంచి మాటలు చెప్పారు మా గురించి. అలాగే ఇప్పుడు అమ్మవారి అలక అసలు కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు మీ ముందుకు తీసుకొని రావాలనుకున్నాము, ఆ శివపార్వతమ్మ గారు సైతం ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేశారు అనేది శివపార్వతమ్మ గారి మాటల్లోనే విన్నాము. ఈ ప్రాజెక్ట్ గురించి యాజ్ ఎ డైరెక్టర్గా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, శివతత్వం, శివుడు చేసే పనిలో ప్రతి చిన్న పనిలో ఎంత అర్థం ఉంటుంది అనేది తెలుసుకోవాలంటే కొన్ని జీవితాలు సరిపోవు మనెవరికి కూడా. అలాంటిది ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాల్లో శివతత్వం ఎలా చెప్పగలుగురు అనే డౌట్ ఉంది. మేము చెప్పాలనుకున్నది, శివుడి గురించి చెప్పాలనుకున్నది, శివతత్వం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నది ఇప్పుడు ఈ వయసు ఉన్న పిల్లలకి అర్థమయ్యేలా శివతత్వం తెలియచేయాలి అనేది మాత్రమే మా ప్రయత్నం. ఈ 15-20 నిమిషాలు ఈ ప్రాజెక్ట్లో అది ఖచ్చితంగా అందరి పిల్లలకి నచ్చుతుంది. ఒక ఏదో శివతత్వం అంటే మంత్రాలతోని, లేదనంటే శివతత్వం అంటే పెద్ద పెద్ద మాటలతో కాదు. నార్మల్గా ఒక చిన్న పిల్ల ఒక అమ్మవారితో మాట్లాడితే ఎలా ఉంటుంది, అమ్మవారే శివుని గురించి చెప్తే ఎలా ఉంటుంది అనేది చిన్న పిల్లలకు అర్థమయ్యేలా తీసిన చిత్రం. ప్రతి ఒక్కరు ఈ ప్రాజెక్ట్ ఈ నెల 8వ తారీఖు, మే 8వ తారీఖు ఫ్రైడే ఈవినింగ్ 6కి రిలీజ్ అవబోతుంది. శ్రీ చౌడేశ్వరి ప్రొడక్షన్ హౌస్లో మన యూట్యూబ్ ఛానల్ శ్రీ చౌడేశ్వరి ప్రొడక్షన్స్ కొత్త ఛానల్ చాలా సపోర్ట్ చేశారు. ఇంతకు ముందు వచ్చిన షకీలా అమ్మ కానీ, శివపార్వతమ్మ గారితో కలిసి మేము చేసిన అమృత నిలయంలో కానీ, మైనా మూవీ ప్రాజెక్ట్ కానీ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. కొత్త ఛానల్ అయినా సరే మీ ఆశీస్సులు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో అమ్ము చాలా బాగా నటించింది. చాలా బాగా ఒక పాప ఎలా మాట్లాడుతుంది, ఒక అమ్మవారు వచ్చి కూర్చొని ఆ పాపతో మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది చూపించాము. ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో పిల్లలుంటే, ఈ వయసు పిల్లలుంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ పిల్లలకి ఈ ప్రాజెక్ట్ వాళ్ళ పేరెంట్స్ తో కలిపి చూస్తే అసలు శివుడు ఎవరు అని తెలుసుకోవాలి. దీంట్లో తెలిసేసుకుంటారు, శివుడు అంటే తెలిసేసుకుంటారు అని నేను చెప్పడం లేదు. ఎందుకంటే శివుడి గురించి తెలుసుకోవడం అంత చిన్న విషయం కాదు, ఎవరితో సాధ్యం కూడా కాదు. అట్లీస్ట్ అసలు శివుడు ఎవరు తెలుసుకోవాలనే ఆలోచన మీ పిల్లల్లో పుట్టాలి అని అంటే ఖచ్చితంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఈ ప్రాజెక్ట్ చూసేలా చేయండి. థ్యాంక్ యూ. అలాగే ఈ ప్రాజెక్ట్ చూసుకొని, ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ అనుకొని ప్రొడక్షన్ కోసం మేము వాసంతి గారిని కలిసాము. వాసంతి గారికి ప్రాజెక్ట్ కాన్సెప్ట్ చెప్పాము. చాలా బాగుంది కాన్సెప్ట్, చాలా బాగా చేశారు. ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా మేము ప్రొడక్షన్ చేస్తామని వెంటనే ఒప్పుకున్నందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వాసంతి గారు. ఈ సందర్భంలో వాసంతి గారు ఏమైనా మాట్లాడతారేమో కనుక్కుందాం. కొంచెం నర్వస్ ఫీల్ అవుతున్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం.